హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మోర్ ఫ్రమ్ మధు వ్లాగ్స్. ఈ వీడియో బ్లాగ్లో పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు దగ్గర ఉన్నటువంటి శ్రీ కోటసత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయం గురించి, ఈ ఆలయం విశేషాల గురించి ఈ వీడియో బ్లాగ్లో చూపించడం జరుగుతుంది. వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గో టు ద వీడియో. శ్రీ కోటసత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజపాలెం గ్రామంలో కొలువై ఉంది. శ్రీ కోటసత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి అతి పురాతన చరిత్ర ఉంది. అమ్మవారి విగ్రహం 11వ శతాబ్దానికి చెందిన తూర్పు చాళుక్యుల కాలానికి చెందినదని పరిశోధనలు చెప్తున్నాయి. అలాగే ఇప్పటి నిడదవోలును ఆ కాలంలో నిరవధ్యపురంగా పిలువబడేది. నిరవధ్యపురాన్ని పరిపాలించిన వీరభద్రుని కోటలోని అమ్మవారు అత్యంత శక్తి స్వరూపిణిగా పూజలు అందుకున్నారు. ఆ తర్వాతి కాలంలో కాలక్రమేణా కోట శిథిలమైంది. కోటలో ఉన్నటువంటి అమ్మవారి విగ్రహం కనుమరుగైంది. అలా కనుమరుగైన అమ్మవారు 1934 తిమ్మరాజపాలెం గ్రామ సమీపంలో ఉన్నటువంటి దేవులపల్లి రామసుబ్బారాయ శాస్త్రి పొలం దున్నుతుండగా బయటపడింది. నిడదవోలులో ఉన్నటువంటి శ్రీ కోటసత్తమ్మ తల్లి అమ్మవారి దేవస్థానం గురించి, అమ్మవారి చరిత్ర గురించి, అమ్మవారి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించిన విధానం గురించి ఈ ఆలయ ప్రధాన పూజారి గారి మాటల్లో విందాం. ఓం శ్రీ మహాగణాధిపతే నమో నమః. శ్రీగురుభ్యో నమః. ఓం శ్రీ కొడత్యాంబికాదేవి నమః. హ్రీంకారాధన గర్భిదానలజగాం సోం క్లీం కలాం బిభ్రతిం సువర్ణాం వరదారిణీ వర్షదాదోదాం త్రినోత్రోజ్వలం వందే పుస్తకపాశభంకుశధరం దభూషితాముజ్వలం త్వాం గౌరీం త్రిపురాం పరాత్వరగణాం శ్రీచక్రసంచారిణీం. శ్రీ కొడత్యాంబికాదేవి నమః. పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న సర్వమంగళ స్వరూపునిగా విరాజిల్లుతున్న శ్రీ శ్రీ కోటసత్త అమ్మవారి దేవాలయంలో నేను ప్రధాన అర్చకుడిగా పనిచేసిన నా పేరు శివకోటి వెంకట కామేశ్వరప్పారావు శర్మ. ఈ అమ్మవారు 11వ శతాబ్దం నుండి కూడా విరాజిల్లుతోంది. 11వ శతాబ్దంలో ఈ నిడదవోలు నిరవధ్యపురముగా చెప్పబడింది. ఆ నిరవధ్యపురంలో ఈ అమ్మవారు కోటలో శక్తిగా ఉంటుంది. కోట శక్తి అని పిలువబడుతుంది. కోట అంతరించిపోవడంతో ఈ గ్రామానికి పొలిమారైన తిమ్మరాజపాలెంలో ఈ అమ్మవారు అది వెలిసింది. ఈ కోటసత్త అమ్మవారు చాలా రోజులు భూగర్భంలో ఈ వరదలో వానల చేత కప్పబడుతుంది. 1936లో దేవురుపుల్ల రామమూర్తి శాస్త్రి గారి యొక్క పొలంలో ఈ అమ్మవారి యొక్క ఉనికిని తెలిపింది. చుట్టుపక్కల యొక్క రైతుల యొక్క సహకారంతో ఈ మట్టి తొలగిని చూసి అమ్మవారు శంకు, చక్రము, గద, అభయస్తము, యజ్ఞోపీతము ఈ విధంగా అమ్మవారికి ఉనికిని తెలిపింది. ఈ అమ్మవారికి 3 అంశాలతో కనపడుతుంటుంది. శంకు చక్రం వచ్చేటికి వైష్ణవంలో లక్ష్మీదేవి గాను, శూలం వచ్చే పార్వతీదేవిగా కనపడుతుంది. అలాగే అమ్మవారికి యజ్ఞోపీతం కూడా ఉంటుంది. యజ్ఞోపీతం వచ్చేటికి గాయత్రి అంశంలో సరస్వతిగా కనపడుతుంది అన్నమాట. ఈ 3 శక్తులు ఈ ఊళ్ళో ఉన్నాయి కాబట్టి త్రిశక్తి స్వరూపునిగానే విరాజిల్లుతుంది ఈ అమ్మవారు. ఈ అమ్మవారికి ప్రతి ఆశ్వయుద్ధ పాడ్యం నుండి విజయదశమి వరకు విశేషంగా భక్తులు వచ్చి అమ్మవారి యొక్క సేవలు చేసి అమ్మవారి కృపకు పాత్రలుగుతూ ఉంటారు. అలాగే మార్గశిర పౌర్ణమి నుండి చవితి వరకు అంటే 5 రోజులు అన్నమాట. రేపు డిసెంబర్ 18వ తారీఖు నుండి 22వ తారీఖు వరకు అమ్మవారు తిరునాళ్ళ మహోత్సవం జరుగుతూ ఉంటాయి. ఈ తిరునాళ్ళ మహోత్సవం సందర్భంగా ఈ అమ్మవారికి 5వ రోజు గర్భోత్సవం చేయబడుతుంది. అలాగే శ్రావణ మాసంలో కూడా శ్రావణ మాసోత్సవం అని చెప్పేసి జరుగుతూ ఉంటాయి. శ్రావణ మాసంలో ప్రతి రోజులు కూడా అమ్మవారి సన్నిధానంలో చండీ హోమం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కూడా భక్తులు విశేషంగా ఈ జిల్లా నుంచి ఇతర జిల్లాల నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి అనేక మంది వచ్చి అమ్మవారి కోరికలు తెచ్చుకుని అమ్మవారి కృపకు పాత్రలవుతూ ఉంటారు. ఈ విధంగా పిల్లలు లేని వారికి పిల్లల కలగడం, వివాహం కాని వారికి వివాహం తప్పనిసరిగా జరుగుతూ ఉంటుంది ఈ అమ్మవారి సన్నిధానంలో. పూర్వం నుంచి కూడా ఈ కరోనా వ్యాధి వలన దేవాలయం చాలా రోజులు మూతపడినది. ఇప్పుడు దేవాలయం పనిచేస్తుంది. అమ్మవారు అందరికీ ఆశీస్సులు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. అందరూ కూడా విశేషంగా భక్తులు విశేషంగా అమ్మవారి సన్నిధానానికి వచ్చి అమ్మవారికి నమస్కరించిన ఆ కృప పాత్రలుగుతారని కోరి ప్రార్థిస్తున్నాం. ఇప్పుడైతే మనం నిడదవోలులో ఉన్నటువంటి శ్రీ కోటసత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఉన్నాం. ఇప్పుడే మనకి ప్రధాన అర్చకులు అమ్మవారి విశిష్టతను గురించి క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ ఆలయాన్ని చేరుకోవడానికి హైదరాబాద్, వరంగల్, విజయవాడ మీదుగా ట్రైన్ మరియు బస్సు సదుపాయం ఉంది.
అనంతపురం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుంచి రావడానికి కూడా ట్రైన్ మరియు బస్ సదుపాయం ఉంది. ఒరిస్సా, శ్రీకాకుళం, వైజాగ్ నుంచి రావడానికి ట్రైన్ మరియు బస్ సదుపాయాలు అయితే ఈ ఆలయాన్ని చేరుకోవడానికి ఉన్నాయి. సో అమ్మవారిని నిజ రూప దర్శనం చూపించాలని మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అమ్మవారిని ఇంత క్లియర్గా చూపించాలని ఈ టెంపుల్లో ఉన్నటువంటి ఈవో గారిని కానీ ఈ లోపల ఉన్నటువంటి అధికారులు కానీ చాలా రిక్వెస్ట్ చేయడం జరిగింది. మీ అందరికీ చూపించాలని ఒక చిన్న కోరికతో నేను వాళ్ళందరి గురించి పర్మిషన్స్ గురించి అయితే 1 or 2 days అయితే తిరిగాను. సో ఫైనల్లీ మనకైతే పర్మిషన్ వచ్చింది. మీ అందరికీ నేను అమ్మవారి ఒరిజినల్ విగ్రహాన్ని అయితే ఎంత క్లియర్గా ఎంత దగ్గర నుంచి ఇంత బాగా చూపించడం అయితే నాకు కుదిరింది. ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని పిల్లలు కావాలనుకునేవారు ఇక్కడ ఉన్నటువంటి ఉయ్యాలకు మొక్కులు మొక్కుని ఇక్కడ ఉన్నటువంటి చెట్టుకి మొక్కును కట్టుకోవడం ద్వారా వారి మొక్కులు తీరుతాయని ఇక్కడ ఉన్నటువంటి భక్తుల్లో చాలా ప్రగాఢమైన నమ్మకం అయితే ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట, ఇది లడ్డు కౌంటర్, ప్రసాదాల కౌంటర్. ఇక్కడ పులిహార, లడ్డు ఇలా అమ్మవారికి సంబంధించిన ప్రసాదాలు అయితే ఇక్కడ మీకు లభ్యమవుతాయి. ఇది ఇక్కడ మనకి శ్రీ కోట సత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి టికెట్ ప్రైసెస్ అనమాట. అలాగే దర్శనానికి ఉచిత దర్శనం కూడా ఉంది. ఇక్కడ నా బ్యాక్ సైడ్ క్యూ లైన్ చూడొచ్చు, ఇది ఉచిత దర్శనం క్యూ లైన్. ఇది ఇక్కడ దర్శనం గురించి అలాగే ఇతర టికెట్ కౌంటర్స్ గురించి ఆ టికెట్స్ గురించి ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది మనకి ఇక్కడ కోట సత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో. ఇక్కడ స్పెషల్ రూమ్ కావాలంటే 800, అలాగే డబుల్ రూమ్ షెడ్ కావాలంటే 300, అలాగే సింగిల్ రూమ్ షెడ్ కావాలంటే 200. ఇక్కడ కూడా మీరు మళ్ళీ చూడొచ్చు, ఆల్రెడీ ఇప్పుడు అమ్మవారికి లోపల పూజ జరుగుతుంది. సో నా వాయిస్ అయితే మీకు వినిపిస్తుందో లేదో నాకైతే తెలియదు. ఇక్కడ కూడా ఈ టెంపుల్లో ఉన్నటువంటి రూమ్స్ అలాగే షెడ్యూల్స్ సంబంధించి రకరకాల పూజలకు సంబంధించి ఉన్నటువంటి ప్రైస్ లిస్ట్ అనమాట. ఇది ఈ టెంపుల్లో ఉన్నటువంటి 11వ దశాబ్దానికి చెందిన విజయ గణపతి స్వామివారి ఆలయం. ఇప్పుడు మీరు చూస్తున్నారు శ్రీ కోట సత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి ధ్వజస్తంభం అన్నమాట. ఇది ఆలయంలో ఉన్నటువంటి హోమశాల అనమాట. ఇక్కడ అమ్మవారి ఆలయంలో జరిగేటటువంటి హోమాలు కానీ యజ్ఞాలు కానీ ఈ ప్రదేశంలోనే జరుగుతూ ఉంటాయి. అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి క్షేత్రపాలకుడు పంచముఖ ఆంజనేయ స్వామి. ఇది అమ్మవారి ఆలయంలో ఉన్నటువంటి ఫ్రంట్ వ్యూ అనమాట. మనం బయట నుంచి చూస్తే కనుక అమ్మవారి ఆలయం ఈ మాదిరిగా కనపడుతుంది. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా అమ్మవారి ఆలయంలోకి వెళ్ళడం జరుగుతుంది. అలాగే పక్కన ఉన్నటువంటి క్యూ లైన్ కూడా మీరు క్లియర్గా చూడొచ్చు. అలాగే అమ్మవారి ఆలయంలో నిత్యాన్నదానం కూడా ఉంటుంది. ప్రతిరోజు కూడా ఇక్కడికి వచ్చేటటువంటి భక్తులకు ఆలయ దేవస్థానం వారు నిత్యాన్నదాన కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మనం శ్రీ కోట సత్తమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో ఉన్నాము. ఇప్పుడు మనం ఈ రైట్ సైడ్ అయితే చూసుకుంటే కనుక మనకి అమ్మవారి ఆలయం ఉంది. అదే లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి ఆలయానికి సంబంధించిన అన్నదానం జరుగుతుంది. మీరు నా బ్యాక్ సైడ్ చూడొచ్చు, 11 అంతస్తుల గాలిగోపురం కూడా ఉంది. ఇక్కడ డిసెంబర్ 22న అయితే కనుక చాలా విశిష్టంగా పూజలు అయితే జరుగుతాయని చెప్పి పండితులు అయితే చెప్తున్నారు. ఇది శ్రీ కోట సత్తమ్మ తల్లి అమ్మవారి దేవస్థానంలో ఉన్నటువంటి కేశఖండనశాలకు వెళ్ళేటటువంటి దారి, అలాగే స్నానపు గదులు, అలాగే బాత్రూమ్స్కి వెళ్ళేటటువంటి దారి అనమాట. అలాగే ఇక్కడ మనకి మొక్కుబళ్ళు అంటారు కదండి, మేకలు కానీ కోళ్ళు కానీ ఇలాంటి మొక్కుబళ్ళు ఇవ్వడానికి ఈ మార్గం ద్వారా ముందుకు వెళ్ళాలి. అక్కడ వాళ్ళు రూమ్ కూడా కేటాయిస్తారు. అలాగే ఎవరైనా మొక్కుబడులు ఇచ్చుకునేటప్పుడు వాళ్ళు వచ్చేటప్పుడు టెంట్స్ కానీ టెంట్స్ హౌస్కి సంబంధించిన ఏదైనా సామానం మిస్ అయిపోతే కనుక ఇక్కడ వాళ్ళు దేవస్థానం వాళ్ళే టెంట్ హౌస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వాళ్ళు అన్ని రకాలైన వంట పాత్రలు కానీ అవన్నీ కూడా వీళ్ళు సప్లై చేస్తారనమాట ఇక్కడ నుంచి. ఈ ఆలయంలో డిసెంబర్ నెలలో జరిగేటటువంటి ఉత్సవాలకైతే కనుక చుట్టుపక్కల గ్రామాల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వందల వేల సంఖ్యలోనైతే ఇక్కడికి భక్తులు రావడం జరుగుతూ ఉంటుంది. ఈ వీడియో బ్లాగ్లో నిడదవోలులో ఉన్నటువంటి మరొక అతి పురాతనమైన దేవాలయం గురించి నేను మీకు చూపిస్తున్నాను. ఇది నిడదవోలులో ఉన్నటువంటి శ్రీ గోలింగేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు. కాలభైరవుడిని దర్శించుకున్న తర్వాత మాత్రమే మనం ఈ ఆలయంలోకి వెళ్ళవలసి ఉంటుంది. ఇప్పుడు మనం నిడదవోలులో ఉన్నటువంటి శ్రీ గోలింగేశ్వర స్వామివారి ఆలయంలో ఉన్నాం. ఈ ఆలయానికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను చాలా క్లియర్గా ఇవ్వడానికి ట్రై చేస్తాను. వీడియోని అయితే చివరి వరకు చూడండి. మనకి భారతదేశంలో ఉన్నటువంటి 12 జ్యోతిర్లింగాలు ఎక్కడున్నాయి, వాటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో పాటు ఈ ఆలయంలో ఒక ప్రత్యేకత అయితే ఉంది. అదేంటంటే ఈ ఆలయంలో మనం కాలభైరవ స్వామిని దర్శించుకున్న తర్వాత మాత్రమే, నా బ్యాక్ సైడ్ చూడండి, ఇది కాలభైరవ స్వామి టెంపుల్. ఇక్కడ ఆల్రెడీ రాసింది. ఇది ఫ్రంట్ క్యామ్లో ఉండడం వల్ల మీకు అక్కడ ఉన్నటువంటి తెలుగు అక్షరాలు రివర్స్లో ఉన్నాయి.
ఇక్కడ కాలభైరవ స్వామిని దర్శించుకున్న తర్వాతే స్వామివారిని దర్శించుకోవాలి. కాలభైరవ స్వామి ఆలయం అనమాట. ఇది చోళుల కాలం నాటి ఆలయం. ఇక్కడ క్లియర్గా కూడా రాసింది, మీరు అందరూ చూడవచ్చు. కాలభైరవుని దర్శించిన తర్వాత మాత్రమే ఈశ్వరుని దర్శించవలెను. ఇప్పుడు మీకు కాలభైరవుని ఆలయం చూపిస్తున్నాను. ఈయనే కాలభైరవ స్వామి. ఈ కాలభైరవ స్వామిని దర్శించుకున్న పిదప మనం స్వామివారిని దర్శించుకోవాలి. ఈ జ్యోతిర్లింగాలలో మొదటిది సోమనాథ్ జ్యోతిర్లింగం. ఇది గుజరాత్లో ఉంది. అలాగే జ్యోతిర్లింగాలలో రెండవది వచ్చి ఓంకారేశ్వరి జ్యోతిర్లింగం. ఇది మధ్యప్రదేశ్లో ఉంది. అలాగే మూడవది వచ్చి శ్రీ మల్లికార్జున జ్యోతిర్లింగం. ఇది వచ్చి శ్రీశైలం ఆంధ్రప్రదేశ్లో ఉంది. అలాగే శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగం. ఇది మహారాష్ట్రలో ఉంది. అలాగే ఫిఫ్త్ది వచ్చి శ్రీ మహాకాళి జ్యోతిర్లింగం. ఇది కూడా మధ్యప్రదేశ్లోనే ఉంది. తర్వాత భీమశంకర జ్యోతిర్లింగం. ఇది మహారాష్ట్రలో ఉంది. తర్వాత వచ్చేటప్పటికి శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగం. ఇది వచ్చి రామేశ్వరం తమిళనాడులో ఉంది. తర్వాత తంజకేశ్వర జ్యోతిర్లింగం. ఇది నాసిక్ మహారాష్ట్రలో ఉంది. తర్వాత శ్రీ నాగేశ్వర జ్యోతిర్లింగం. ఇది గుజరాత్లో ఉంది. తర్వాత శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగం. ఇది కేదార్నాథ్ ఉత్తరాంచల్లో ఉంది. ఆ తర్వాత విశ్వేశ్వర జ్యోతిర్లింగం. ఇది కాశీ ఉత్తరప్రదేశ్లో ఉంది. ఆ లాస్ట్ది వచ్చేటప్పటికి శ్రీ గణేశ్వర జ్యోతిర్లింగం ఎల్లోరా వద్ద మహారాష్ట్రలో ఉంది. ఇవి భారతదేశంలో ఉన్నటువంటి జ్యోతిర్లింగాలు అనమాట. ఇది కంప్లీట్ జ్యోతిర్లింగాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడా. ఈ ఆలయం మొత్తం కూడా 11వ దశాబ్దానికి చెందింది. సో నిడదవోలు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా శ్రీ కోట సత్తమ్మ తల్లి అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్న తర్వాత నిడదవోలు గ్రామంలో ఉన్నటువంటి శ్రీ గోలింగేశ్వర స్వామి ఆలయాన్ని అయితే దర్శించుకోవడం అయితే మిస్ అవ్వద్దు. ఈ రోజుల్లో ఇలాంటి అతి పురాతన దేవాలయాలు ఉన్నదే చాలా తక్కువ. అందులోనూ ఈ దేవాలయం నిడదవోలు నడి బొడ్డులో ఉంది. ఇది రైల్వే స్టేషన్కి కొంచెం దూరంలోనే ఉంటుంది ఈ దేవాలయం. ఈ ఆలయంలో ఉన్నటువంటి విగ్రహాలు కానీ, ఈ ఆలయంలో ఉన్నటువంటి శిల్పకళ విధానం కానీ 11వ దశాబ్దం నాటి శిల్పకళకు ఏమాత్రం తీసుకున్నట్టయితే లేదు. అలాగే ఈ ఆలయంలో ఉన్నటువంటి నుయ్యి అనమాట ఇది. ఈ నూతిలో మీరు చూడొచ్చు తాబేళ్లు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలో ఉన్నటువంటి ఈ నూతిలో స్నానం చేసి ఆ రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి రాజులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆలయంలో దర్శించుకోవడానికి అయితే వెళ్ళేవారు. అలాగే నిడదవోలుకు మరొక అట్రాక్షన్ అయిన ప్లేస్ ఏంటంటే ఈ కాలువ గట్టున ఉన్నటువంటి టెంపుల్స్ అనమాట. ఈ ప్రతి ఒక్కరు చాలాసార్లు చూసే ఉంటారు కానీ వీటి గురించి సరైన ఇన్ఫర్మేషన్ అయితే ఎవరికీ తెలియదు. సో ఇవి చాలామంది కొత్తగా నిడదవోలు వచ్చేటటువంటి వాళ్ళకు కూడా ఇక్కడ ఇలా కాలువ గట్టున ఇంత అద్భుతమైన ఇంత ప్రశాంతమైన ప్లేస్లో టెంపుల్స్ ఉన్నాయని కూడా తెలియదు. నిడదవోలును ఫస్ట్ టైం చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ లోకల్గా ఉన్నటువంటి ఈ టెంపుల్స్ని అయితే చూడడం మిస్ అవ్వద్దు. ఏరియా అయితే చాలా బాగుంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు, తప్పకుండా చూడండి. అలాగే ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్స్లో షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియో బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం.